गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। మహాభారతం యొక్క విశిష్టతను గురించి మనం ఈ రోజున చెప్పుకుందాం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి నతత్క్వచిత్ అని మహాభారతంలో ఒక ప్రతిజ్ఞ రెండు సందర్భాల్లో వస్తుంది. ఈ మహాభారతాన్ని వేదవ్యాసుడు తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడి చేత అభిమన్యుడి యొక్క మనుమడు పరీక్షిత్తు యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడికి చెప్పిస్తాడు. ఆ జనమేజయ మహారాజుని సంబోధిస్తూ భరతర్షభ, ఓ భరత వంశంలో ఉన్నటువంటి మహాత్ముడా, భరత వంశంలో జన్మించినటువంటి ఒక గొప్ప రాజా అని సంబోధిస్తూ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ, ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి నాలుగు కూడా చతుర్విధ పురుషార్థాలు అంటారు. ధర్మార్థ కామ మోక్షాలు. మానవుడిగా జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ నాలుగు పురుషార్థాలని సాధించటమే అతడి జీవిత లక్ష్యం. ఈ నాలుగు పురుషార్థాల్లో మొదటిది ధర్మ, రెండవది అర్థ, మూడవది కామ, నాలుగవది మోక్ష. ఈ నాలుగు పురుషార్థాలకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలు, అంటే మానవుడిగా జన్మించినటువంటి వాడు ఏమి తెలుసుకోవాలనో ఆ సమస్తమైనటువంటి విషయాలు కూడా యది హాస్తి, ఇందులో ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మహాభారతంలో ఏవైతే ఉన్నాయో అవే తత్ అన్యత్ర, ఇతర వాటిట్లో కూడా ఇతర గ్రంథాల్లో ఉన్నాయి. ఎన్నే హాస్తి యత్ నా ఇహ అస్తి, ఇందులో ఏవైతే లేవో నా తత్ కుచిత్, అంటే అవి ఇంకా ఎందులోనూ లేవు. అంటే ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి పురుషార్థాల విషయాలన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయే, ఇతరత్ర ఏ గ్రంథంలోనైనా ఉన్నాయి. ఇందులో లేనివి ఇంకా ఎందులోనూ లేవు అనేటువంటి ఒక ప్రతిజ్ఞ మహాభారతంలో ఉంది. అంటే మహాభారతం ఎలాంటిదయ్యానంటే ఓ సూపర్ బజార్, సూపర్ మార్కెట్ లాంటిది. సాధారణంగా మనం గనక కిరాణా వస్తువులు కావాలంటే కిరాణా షాపుకు పోవాలా, బట్టలు కావాలంటే బట్టల షాపుకు పోవాలా, బంగారం కావాలంటే బంగారం షాపుకు పోవాలా, ఫ్యాన్సీ వస్తువులు కావాలంటే ఫ్యాన్సీ షాపుకు పోవాలా, కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్కి పోవాలా. కానీ సూపర్ మార్కెట్కి పోతే అక్కడ బట్టలు దొరుకుతాయి, బంగారం ఉంటుంది, కూరగాయలు ఉంటాయి, మరి రకరకాలైనటువంటి ఫ్యాన్సీ వస్తువులు ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. అంటే సూపర్ మార్కెట్ లాంటిది మహాభారతం అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయటమే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఇక ఈ ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి నాలుగు విషయాల్లో మానవుడికి అస్సలు తెలియనటువంటిది మోక్షం. తెలిసి తెలియనట్టుగా ఉండేది ధర్మం. అర్థకామాలు రెండు మాత్రం బాగా తెలుసు అందరికి. అర్థం అంటే డబ్బు సంపాదించటం, కామం అంటే కోరికలు తీర్చుకోవటం. కాబట్టి డబ్బు ఎట్లా సంపాదించాలా, ఎట్లా కోరికలు తీర్చుకోవాలా,
ఈ రెండు విషయాలు మాత్రం ప్రతి వ్యక్తికి కూడా ఎవరూ చెప్పకుండానే తెలుస్తాయి. కానీ ఎప్పుడన్నా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే అసాధారణంగా ఎట్లా సంపాదించాలా, లేకపోతే ఏ రకంగా అసాధారణమైనటువంటి కోరికలు తీర్చుకోవాలా అనే వాటికి ఎవరైనా సలహా చెప్పాలా. కాకపోతే మహాభారతం మనకేం చెబుతుందంటే ఈ అర్ధకామాలు రెండు కూడా ధర్మం తప్పకుండా నీవు గనక సంపాదించుకున్నట్లయితే మోక్షానికి నువ్వు అర్హుడు అవుతావు అని. కాబట్టి ధర్మాన్ని ముందు పెట్టి మోక్షాన్ని చివర పెట్టి మధ్యలో అర్ధకామాలను పెట్టడంలో ఉద్దేశం అర్ధకామాలు రెండు ధర్మం తప్పకుండానే నువ్వు సాధించుకోవాలి, అప్పుడే నీకు మోక్ష ప్రాప్తి అనేటువంటిది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టం చేయటం కోసమే మహాభారతంలో ఆ రెండు సందర్భాల్లో ఈ ప్రతిజ్ఞని మనకి చెప్పటం జరిగింది. ఇక ఈ మహాభారతం ఎలాంటిది? ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఐతిహాసికులు వేదాంతమని, పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, కవి వృషభులు మహాకావ్యమని ప్రశంసించే విధంగా, అంటే ఎవరు ఏ విధంగా గనక ఏ దృష్టితో గనక మహాభారతాన్ని పరిశీలిస్తే ఆ దృష్టితో వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా లభించేటట్లుగా ఈ మహాభారత గ్రంథాన్ని యుద్ధం ఇక జరగబోతుంది అనగా ప్రారంభించినటువంటి వేదవ్యాసుడు 3 సంవత్సరాల పాటు హిమాలయాల్లో ఉన్నటువంటి తన ఆశ్రమంలో కూర్చొని విఘ్నేశ్వరుడి చేత ఈ మహాభారతాన్ని 1,00,000 శ్లోకాల గ్రంథాన్ని వ్రాయించటం జరిగింది. ద్వైపాయనము అనేటువంటి హ్రదంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు అనేటువంటి పేరు వ్యాసుడిది. అయితే ఆయన నల్లగా ఉంటాడు గనక కృష్ణద్వైపాయనుడు అన్నారు. అంటే ఇక్కడే కృష్ణుడి యొక్క పేరు ప్రారంభమైందనమాట. ఇక ఆయన సత్యవతి కుమారుడు గనక సాత్యవతేయుడని, పరాశరుడి కుమారుడు గనక పారాశర్యుడని, 4 వేదాలు ఒక్కటిగా ఉన్నప్పుడు వాటిని విభాగించినటువంటి వాడు గనక వేదవ్యాసుడని, ఇలా వ్యాసుడిని అనేకమైనటువంటి పేర్లతో పిలవటం జరుగుతూ ఉంటుంది. ఈయన చేసినటువంటి గొప్ప కృషి ఏమిటి అని అంటే 4 వేదాలు కూడా ఈయన విభాగించాడు. అంతకుముందు వేదాలన్నీ కూడా ఒక్కటిగా కుప్పతెప్పలుగా పడి ఉండేవి. ఈ వేదాలన్నింటినీ కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్మ వేదం అనేటువంటి 4 పేర్లతోటి 4 విధాలుగా వీటిని విభాగం చేయటం జరిగింది. మనం ఏమనుకుంటామంటే విభాగం చేయటం అంటే ఏముందిలేండి 4 కుప్పలు చేయటమే కదా అనుకుంటాం. కానీ వేద మంత్రాలన్నీ కొన్ని లక్షల వేద మంత్రాలు ఉన్నాయి. లక్షలు కాదు, ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఈ ఉన్న మంత్రాలన్నీ కూడా ఎప్పుడెప్పుడో ఎవరెవరో మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళకి లోపల నుంచి వినిపించినటువంటి ఆ శృతి వాక్యాలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క శిష్యులకి చెప్పేవాళ్ళు. ఆ శిష్యులు వాళ్ళ శిష్యులకి చెప్పేవాళ్ళు. అలా గురు శిష్య పరంపరగా ఈ మంత్రాలన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా వేదకాలం నుంచి కుప్పతెప్పలుగా అలా పడి ఉన్నాయి. అయితే కలియుగంలో ఉన్నటువంటి మానవులు 1000 సంవత్సరాలు జీవించే వాళ్ళు గనక వాళ్ళకి వేద మంత్రాలన్నీ తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. కారణం ఏమిటంటే కొన్ని 1000 సంవత్సరాలు వాళ్ళకి బాల్యం. కాబట్టి ఆ బాల్యంలో ఇవన్నీ తెలుసుకోవడానికి కావాల్సినంత సమయం ఉంది, కావలసినంత బుద్ధి కుశలత ఉంది, కావలసినటువంటి తెలివితేటలు ఉన్నాయి. అందుకని అప్పుడు విభాగం చేయాల్సినటువంటి అవసరం కలగల. త్రేతాయుగం వచ్చేటప్పటికల్లా అప్పుడు కూడా 1000 సంవత్సరాలు జీవించారు. అందుకని అప్పుడు కూడా వీటిని విభాగం చేయాల్సినటువంటి అవసరం కలగల. కానీ ద్వాపరయుగం వచ్చేటప్పటికల్లా మానవుడి యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలకు పడిపోయింది. కాబట్టి వేద మంత్రాలు అప్పుడు కష్టసాధ్యంగా ఉన్నాయి. ఈ విషయాన్ని
మరి ద్వాపరయుగం చివరిలో జన్మించినటువంటి వేదవ్యాసుడు రాబోయేటువంటి కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని, కలియుగంలో ఉన్నటువంటి మానవులు అల్పజ్ఞులు, అల్పాయుష్కులు గనక ఎలాగైనా సరే వాళ్ళకి ఈ వేద మంత్రాల యొక్క భావాన్ని ఎంతో కొంత తెలియజేయాలి, ఆ రకంగా వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళు తీర్చిదిద్దుకోవటానికి సహాయపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వేదవ్యాసుడు ఈ వేదాలన్నింటినీ కూడా, ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం విభాగం చేశాడు. అయితే ఏమిటి ఆ పద్ధతి? సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఋగ్వేదంగా, స్థితి అంటే పోషణకి సంబంధించినటువంటి విషయాలన్నీ యజుర్వేదంగా, లయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ సామవేదంగా, నిరాకార నిర్గుణ పరమాత్మ అంటే అధర్వుడు అంటారు, ఆ అధర్వుడికి సంబంధించినటువంటి విషయాలు అధర్వణ వేదంగా, ఈ 4 వేదాలుగా ముఖ్యమైనటువంటి ఈ 4 విషయాల మీద విభాగం చేయటం జరిగింది. అయితే ఇంకా కొన్ని చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఈ 4 కాక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎందులో ఏది పెడితే బాగుంటుంది అని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సామవేదంలో లౌకికమైనటువంటి ఈ మరణ విషయాలు కానీ, లేదా లయ సంబంధమైన విషయాలు కానీ, లేదా ఈ సృష్టి కాస్త అంతమైపోయేటువంటి విషయాలు కానీ, వాటితో పాటుగా అనేకమైనటువంటి ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు, వీటన్నిటికి సంబంధించినటువంటివి, నృత్యం, గానం మొదలైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇందులోనే ఏర్పాటు చేయటం జరిగింది. అట్లా కొన్ని అలా ఏర్పాటు చేసి ఇలా 4 భాగాలుగా చేయటం జరిగింది. మళ్ళీ ప్రతి వేదంలో కూడా 4 భాగాలు ఉన్నాయి. మంత్ర భాగం, దాన్ని మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి అంటే పరమాత్మ యందు మానవుణ్ణి తిప్పటానికి ఒక మంత్ర భాగాన్ని, ఆ తర్వాత బ్రాహ్మణాలు, ఆ తర్వాత ఆరణ్యకాలు, ఆ తర్వాత ఉపనిషత్తు అని 4 మళ్ళీ ఒక్కొక్క వేదంలో భాగాలు ఉన్నాయి. మంత్ర భాగం దేనికి అంటే మనకున్నటువంటి మంత్రాలు, మనకున్నటువంటి అష్టోత్తరాలు లేదా సహస్రనామాలు, ఇవన్నీ కూడా దేనికనంటే సామాన్యమైనటువంటి మానవుడు తన పని తను చేసుకుంటూ, అయ్యా నువ్వు కూడా భగవంతుడి వైపు తిరుగు అని అంటే, నాకు కుదరదులేండి, నాకు భుక్తి ముఖ్యం, ముక్తి కాదు అని అనేటువంటి వాడు కూడా నీ పని నువ్వు చేసుకుంటా, ఇదిగోనయ్యా ఈ మంత్రం చదువుకో అని అంటే వాడు కాస్త వింటాడు. అలా ఒక సామాన్య మానవుణ్ణి భగవంతుడి వైపు తిప్పటానికి మంత్రభాగం ఉంది. ఇక రెండవది బ్రాహ్మణాలు. మంత్రం అంటే నోటితో ఊరికి చదవటమే, పరమాత్మ ఎక్కడున్నాడో మనకు తెలియదు కనుక ఎక్కడో ఉంటాం కాదు, నీ ఎదురుగానే ఉన్నాడని ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని భగవంతుడిగా భావిస్తూ పూజాధికాలు నిర్వహిస్తూ ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని బ్రాహ్మణాల్లో చెప్పారు, పూజాధికాలు. ఇక మూడవది ఆరణ్యకాలు. ఆరణ్యకాల్లో ఉపాసనా విధానాలు ఉన్నాయి. ఉపాసన అంటే అంటే సమీపంగా, ఆసన అంటే కూర్చోవటం, అంటే పరమాత్మకి బాగా సమీపంగా రావటానికి వీటిని చెప్పడం జరిగింది. పరమాత్మకి సమీపంగా రావటం అంటే ఏమిటి? అయ్యా ఎదురుగా భగవంతుడు ఉంటాం కాదు విగ్రహ రూపంలో, ఆయన అక్కడ నువ్వు ఇక్కడ కాదు, అసలు నీలోనే పరమాత్మ ఉన్నాడు, నీ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని నీవు బాగా ఇదిగో ఈ రకమైనటువంటి భావాలతోటి ఆయన్ని భజించు, ఆయన్ని స్మరించు, ఆయన ఉపాసన చెయ్యి అనేటువంటి భావనతో ఉపాసన. ఇక నాలుగవది ఉపనిషత్తు. నీలో పరమాత్మ ఉంటాం కాదయ్యా, అసలు నువ్వు పరమాత్మవి. ఇప్పటిదాకా నేను అనుకునేటువంటి ఈ దేహం వస్తా ఉంటది పోతా ఉంటది, అది నువ్వు కాదు, నువ్వే పరమాత్మవి అని చెప్పేటువంటిది ఉపనిషత్తు. అక్కడ దాకా మనల్ని తీసుకెళ్ళటం కోసమని ఒక సామాన్య మానవుణ్ణి భగవంతుడు ఎక్కడో ఉన్నాడని ఎదురుగా తేవటం, నీలోనే ఉన్నాడంటాం, అసలు నువ్వేనంటాం, ఇలా ఒక్కొక్క స్టెప్ తీసుకురావటం కోసం
ఈ ప్రతి వేదంలో కూడా ఈ 4 భాగాలు కూడా చెప్పడం జరిగింది. వ్యాసుడి యొక్క అపూర్వమైనటువంటి ఆయన యొక్క జ్ఞాన నిష్ఠ ఎలాంటిది అని అంటే నభూతో నభవిష్యతి. అలాంటి వాడు మళ్ళీ ఇంకొకడు పుట్టడు. అది వ్యాసుడి యొక్క ఘనత. అటువంటి మహానుభావుడు, వేదాల్ని కూడా విభాగించినటువంటి మహానుభావుడు మరి ఎందుకు ఈ మహాభారతాన్ని రచించడం జరిగింది? వ్యాసుడి యొక్క జీవితంలో మహాభారత రచన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకనంటే మరి చాలా గొప్పవి కదండి వేదాలంటే. ఆ వేదాల గురించి తెలుసుకునేటువంటి వాళ్ళు 100కి 5 కూడా ఉంటారు. కానీ మహాభారతం 100కి 100 మందికి కూడా మహాభారతంతో పరిచయం ఉంటుంది. ఎంతో కొంత గ్రంథం చదవటం ద్వారా కానీ, ఎవరన్నా చెబితే వినటం ద్వారా కానీ, హరికథలు బుర్రకథల ద్వారా కానీ, ఇప్పుడు సినిమాల ద్వారా కానీ, ఇంకా ఏవో రకరకాల మళ్ళీ భవిష్యత్తులో వచ్చేటువంటివి, ఇట్లా వాటి ద్వారా అనేకమైనటువంటి విషయాలు సామాన్యమైనటువంటి మానవుడికి మహాభారతం ద్వారా తెలుస్తుంది. కాబట్టి మహాభారతం ద్వారా మానవుడి యొక్క సమీపంగా రావాలి. ఈ వేద విజ్ఞానం సామాన్యమైనటువంటి మానవుడు తెలుసుకోవాలి ఈ మహాభారతం ద్వారా అని వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మహాభారతం అనేటువంటి దాంట్లో మనకు అందించడం జరిగింది. ఇది గొప్ప విషయం. ఇక మహాభారత గ్రంథం ఎలాంటిది అయ్యానంటే దాన్ని పట్టుకోవడానికి వీలు లేదు. అంత గ్రంథం అంటే 1,00,000 శ్లోకాల గ్రంథం. అంటే ఒట్టి శ్లోకాల వరకే మనం గనక ఏదైనా తూకం కనుక వేస్తే ఇట్లా ఉంటుంది, 10 కిలోలు ఉంటుంది. దాంట్లో నిజంగా 100 పర్వాలు ఉన్నాయి. మహాభారతంలో పర్వాలు 100. మనం 18 చెప్పుకునే వాటిని సంగ్రహించి పర్వ సంగ్రహాలు. పౌష్యం, పౌలోమం, ఆస్తికం, ఆది అంశావతారం, సంభవ పర్వం, చతుగ్రదాహం, హైడింబం, బకవధ అంటూ ఒక్కొక్క సంఘటనని ఒక్కొక్క పర్వంగా 100 పర్వాలుగా విభాగం చేశారు. అయితే 100 గుర్తుపెట్టుకోవడం ఎవరికైనా కష్టం కనుక వాటిని 18 పర్వ సంగ్రహాలుగా విభాగం చేశారు. అవే ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమాస పర్వం, మహాప్రస్థానిక పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం అని 18 పర్వాలుగా విభాగం చేశారు. మొదటి 5 ఆది పంచకం అన్నారు. ఆ రెండవ 5 యుద్ధ పంచకం అన్నారు. లేకపోతే స్త్రీ పర్వంతో కలుపుకొని యుద్ధ షట్కం అన్నారు. తర్వాత 7 శాంతి సప్తకం అన్నారు. అందువల్ల 5 + 6 + 7 మొత్తం 18 పర్వాలు. ఈ మహాభారతం మొత్తం కూడా 1,00,000 శ్లోకాల గ్రంథం. మొత్తం 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. అయితే మహాభారత కథ అంటే కురు పాండవులకి సంబంధించినటువంటి కథ. వాళ్ళు పుట్టటం, వాళ్ళు పెరగటం, విద్యాబుద్ధులు నేర్చుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ, ఒకళ్ళకొకళ్ళకి పడకపోవటం, తర్వాత ఎన్నో గందరగోళాలు జరగటం, చివరికి యుద్ధం జరగటం, ఇదంతా కూడా మొత్తం కలిపి 24,000 శ్లోకాలు ఉన్నాయి. మరి ఇంకా 76,000 శ్లోకాలు ఏమున్నాయండి అని అంటే ఉపాఖ్యానాలు ఉన్నాయి. 1000 ఉపాఖ్యానాలు ఉన్నాయి మహాభారతంలో. అందులో రామాయణం కూడా ఉంది. మహాభారతంలోనే రామాయణం ఉంది, నలదమయంతుల కథ ఉంది, సావిత్రి సత్యవంతుల కథ ఉంది, ఇంకా చాలా రకాలైనటువంటి కథలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకున్నాయి అని అంటే అప్పుడప్పుడు నీతి తప్పినటువంటి వాడికి నీతిని బోధించడానికి, నీతితో ఉన్నటువంటి వాడు దుఃఖంతో ఉన్నటువంటి వాడు దుఃఖాన్ని తొలగించటం కోసం ఇలా రకరకాలుగా ఉన్నాయి. అందుకనే శ్రీకృష్ణ రాయబార సమయంలో ఆ రాయబార విశేషాలను చూడటం కోసం అని చెప్పి నారదాది మహర్షులు వస్తే వాళ్ళందరూ కూడా దుర్యోధనుడికి తలా ఒక మాట చెబుతారు. నువ్వు ఇట్లా పెడగా మాట్లాడటం మంచిది కాదయ్యా, పాండవులతో వైరం నీకు సర్వనాశనం జరుగుద్ది. ఇదిగో పలానప్పుడు పలానా వాడు ఇట్లనే నాశనం అయిపోయాడు,
అదిగో పలానా వాడు అట్లా పోయాడు అని వీళ్ళందరూ కూడా తలా ఒక కథ చెబుతారు. అలాగే అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ధర్మరాజు దగ్గరికి వచ్చినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా ధర్మరాజు అడిగినటువంటి దానికి, అంటే నేను చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాను, నాలాగా కష్టపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? అంత సామ్రాజ్యాన్ని పరిపాలన చేసి తమ్ముళ్ళందరికీ కూడా నిద్రాహారాలు లేకుండా చేసి ఈ రకంగా మేము తిండి తిప్పలు కూడా లేకుండా ఇట్లా ఉంటున్నాం అని ఆయన అంటే, అప్పుడు కొంతమంది మహాత్ములైనటువంటి వాళ్ళు, అందులో మార్కండేయ మహర్షి ప్రధానంగా, అనేకమైనటువంటి కథలు వినిపిస్తాడు. ఆ వినిపించేటప్పుడు మనిషి యొక్క బాధని పోగొట్టడం ఎట్లా అనే దానికి కూడా ఇక్కడ ఉంది. సామాన్యంగా ఈ లోకంలో చూడండి, ప్రతి వ్యక్తి కూడా అతనికి వచ్చినటువంటి కష్టం, నా కష్టం చెప్పడానికి వీల్లేదండి, ఇంత కష్టం అసలు ఎవరికి రాదు మన మనిషికి, నాకొక్కడికే వచ్చింది, అందరూ సంతోషంగా హాయిగా ఉన్నారు చూడండి అని అంటా ఉంటారు. అనకపోతే అనుకుంటా ఉంటారు. ఇదొక రకమైనటువంటి మానసికమైనటువంటి జబ్బు. కానీ నిజం ఏమిటనంటే, మనకంటే ఎక్కువ కష్టం ఉన్నటువంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు. ఆ సంగతి తెలియదు. ఇదిగో ధర్మరాజు మాటలు ఇయ్యాయి, చూశారా మేము ఎంత కష్టాల్లో ఉన్నామో, ఎంత బాధల్లో ఉన్నామో, ఆ అరణ్యాల్లో పడి ఉన్నామండి, మాలాగా కష్టపడ్డవాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. నిజమేందంటే ధర్మరాజు తమ్ముడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భార్య ద్రౌపది, అలాగే పురోహితుడు, అలాగనే మిత్రులు, బంధువులు, మరి వచ్చినటువంటి వాళ్ళల్లో కొంతమంది మునీశ్వరులు, ఇలా సుమారుగా 10,000 మంది ఉన్నారు. ఈ అరణ్యవాసం చేసినటువంటి 12 ఏళ్ళు కూడా 10,000 మంది ఉన్నారు. సామాన్యంగా అందరికీ తెలియనటువంటి విషయం ఏమిటనంటే, వాళ్ళు 5గురు భార్య 6గురే ఉన్నారేమో అనుకుంటారు. వీళ్ళందరినీ ఎప్పుడు పంపించారంటే 12 ఏళ్ళు అరణ్యవాసం అయిపోయి అజ్ఞాతవాసానికి పోయేటప్పుడు ఎక్కడోళ్ళు అక్కడికి పంపించేశారు. కొంతమందిని ద్వారక్కి, కొంతమందిని హస్తినాపురానికి, కొంతమందిని కొన్ని వాళ్ళ రాజ్యాలకి అట్లా పంపించేశారు. వీళ్ళందరితో ఉన్నాడు ధర్మరాజు. ఆయన చేసేటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, వచ్చినటువంటి వాళ్ళతో పాచికలాడటం, లేకపోతేనేమో వాళ్ళు చెప్పేటువంటి కథలు వినటం. ఇది ఈయన కష్టం. అంటే ఉన్నది అరణ్యంలోనే, హంసతులికా తల్పాలు లేవు, ఏదో ఉన్నటువంటి దాంట్లో అక్కడ ఏర్పాటు చేసుకున్నాయి, అంతవరకు నిజమే. కానీ ఇవన్నీ ఉన్నాయి. మరి ఏదైనా కష్టం వస్తే భీముడు ఉన్నాడు. ఈ 5గురు పాండవులు 4గురిని, ద్రౌపదిని ఎప్పుడు కూడా కంటికి కాపలా కంటి రక్షణగా భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వీళ్ళందరితోటి కలిపి చేస్తున్నాడు ఈ అరణ్యవాసం. మరి రాముడు ఎవరితోటి చేశాడు అరణ్యవాసం? ఒక్క లక్ష్మణుడు, ఒక్క భార్య సీత, ఈ ముగ్గురు తప్ప ఎక్కడా ఎవరు లేరు. మరి నలుడు దమయంతి, అసలు నలుడి యొక్క కథ గనక వింటే మనం అసలు భరించలేము. ఎందుకనంటే ఒక చక్రవర్తిగా ఉన్నటువంటి నలుడు చివరికి గతి లేక ఒక సేవకుడిగా ఉండటం కాకుండా ఒక పావు కాటికి రూపం కూడా మారిపోద్ది, అష్టవంకరలతోటి శరీరం తయారైపోద్ది. అప్పుడు మళ్ళీ ఒక రాజు దగ్గర ఉంటాడు రథచాలకుడిగా. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడ్డారు. అలాగనే సత్యవంతుడు, ఇట్లా ఎంతో మంది కష్టాలు పడ్డారు. మరి వీళ్ళతోటి పోల్చుకుంటే ధర్మరాజు కష్టం ఎలా ఉంటుందో మనకి నవ్వు వచ్చుద్ది. తెలిస్తే, తెలియకపోతే నవ్వు రాదు, కానీ తెలిస్తే మాత్రం నవ్వు వచ్చుద్ది. కాబట్టి అక్కడ ఆయనకి కథలన్నీ చెప్తారు. ఇట్లా మహాభారతంలో 1000 కథలు ఉన్నాయి. 76,000 శ్లోకాలతోటి 1000 కథలు ఉన్నాయి. సరే, 1,00,000 శ్లోకాల గ్రంథం, 24,000 శ్లోకాలతో కథ, 1000 ఏమో ఉపకథలు. ఆ ఉపకథలన్నీ 76,000 శ్లోకాలు. ఇవన్నీ కాక ఇంకొక విచిత్రం ఉంది దీంట్లో. అదేమిటనంటే, ఒక 8,800 శ్లోకాలు, అంటే ఈ 1,00,000 శ్లోకాల్లో 8,800 శ్లోకాలు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
ఇప్పటికీ ఎప్పటికీ ఆనాటి వాళ్ళకు కూడా అర్థం చేసుకోవటం చాలా కష్టం. అంటే మరి రచించేటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఒక క్షణం ఆగి దీని అర్థం ఏమిటా అని ఆలోచించుకొని అప్పుడు మళ్ళీ ఘంటం పట్టుకోవాలి. అలా ఉన్నాయి. ఆ విషయాన్ని ఎవరో చెప్పక్కర్లా, వ్యాసుడే అందులో చెప్పాడు. అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ అహం వేత్తి శుకం వేత్తి సంజయో వేత్తి వా నా వా. అంటే అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ 8800 శ్లోకాలు. ఈ 8800 శ్లోకాలు అహం వేత్తి నాకు తెలుసు, శుకం వేత్తి నా కొడుకు శుకుడికి తెలుసు, సంజయో వేత్తి వా నా వా సంజయుడికి మాత్రం తెలుసో తెలియదు. అంటే సంజయుడికి కూడా ఈ శ్లోకాల యొక్క భావం తెలుసుకోగలుగుతాడో తెలుసుకోలేడు. అంటే ఆనాడు సంస్కృత భాషలోనే మాట్లాడుకునేటువంటి రోజుల్లో సంస్కృతంలో రాసినటువంటి శ్లోకాన్ని ఒక సంజయుడు అని అంటే సమ్యక్ జయం అంటే తన యొక్క ఇంద్రియాలని జయించినటువంటి వాడు, చాలా గొప్పవాడు. ఉద్యోగం చిన్నదే అయినా చాలా గొప్పవాడు. అటువంటి వాడికి కూడా తెలుసో తెలియదు వా నా వా అన్నాడు. అయితే ఎందుకని ఇట్లా ఉన్నాయి, ఇట్లా రాస్తే ఏమిటి ప్రయోజనం? ఎందుకనంటే ఈ రోజుల్లో కూడా అనుకుంటారు తేలిగ్గా గనక మన గ్రంథం అర్థమయ్యేటట్టు కనుకుంటే దానికి పెద్ద విలువ ఉండదంట. బాగా కష్టంగా ఉండి అర్థం కాకుండా ఉంటే ఓహో దీంట్లో ఏదో ఉంది చాలా గొప్పది, మనకు అర్థం కాకుండా ఉంది కదా, మహానుభావుడికి అర్థం అవుద్ది అని అనుకుంటారు. మరి అందుకని రాశారా? అలా రాసేటువంటి వాడు కాదు వ్యాసుడు. వ్యాసుడు ఎప్పుడు కూడా మానవులందరికీ కూడా ఎట్లా ఉపయోగపడుతుందా అని ఆలోచించేవాడే గాని ఆయనకి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి దురుద్దేశాలు ఎప్పుడు ఉండవు. మరైతే ఎందుకని అంటే ఈ మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు తన యొక్క మనస్సులో తయారు చేసుకున్నాడు ముందు. అంటే ఈ జరిగినటువంటి కథలో తాను కూడా పాత్రధారి కాబట్టి ఈ కథ మొత్తాన్ని కూడా ఒక గ్రంథంగా, ఒక గొప్ప గ్రంథంగా లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా ఈ గ్రంథాన్ని తయారు చేయాలి అని అనుకున్నాడు. అందుకనే యుద్ధం ఇక జరగబోతుంది అనగా ముందు రోజు రాత్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు వ్యాసుడు. చిట్టు చివరి ప్రయత్నం చేద్దాం, ఇప్పటికైనా వింటాడేమో ఈ అంధరాజు అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన తర్వాత ఆయన చూడటంతో ఆహ్వానించి కూర్చోబెట్టి దొంగ ఏడు ప్రారంభం చేశాడు ధృతరాష్ట్రుడు. చూచారా తండ్రి, ఇదిగో నా మాట వింటలేదు నా బిడ్డలు అని ఇలా మొదలు పెట్టాడు. అయ్యా ఇప్పటికి కూడా యుద్ధాన్ని ఆపాలి అని కనుక అనుకున్నట్లయితే నీకు ఆ శక్తి ఉంది, నువ్వు ఆపొచ్చు. ఒకవేళ నా కొడుకు నా మాట వింటలేదు అంటావా? సరే, చేయగలిగింది ఏమి లేదు కాబట్టి ఏమి జరుగుద్దో దానికి నువ్వు సిద్ధంగా ఉండు. మంచి మాత్రం జరగదు నీకు. కారణం ఏమిటంటే అధర్మం నీ పక్షంలో ఉంది, ఎదురుగా ధర్మపక్షం ఉంది. యతో ధర్మ తతో జయ. అది కూడా ఎందుకు, ధర్మం ఎక్కడుందో జయం ఎందుకంటే యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు ఎక్కడుంటాడు, కృష్ణుడు ఎక్కడుంటే జయం అక్కడుంటాడు. కాబట్టి దానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ ఏదో మాటలు చెప్పబోయాడు ధృతరాష్ట్రుడు, అంటే దొంగ మాటలు. ఆయనకి తెలీదా? ఆయన ఉద్దేశం తెలుసు, అందుకని చెప్పాడు. సరే మహారాజా, ఒకవేళ యుద్ధాన్ని కనుక నువ్వు చూడాలి అని అనుకుంటే నువ్వు ఇక్కడే కూర్చొని చూడొచ్చు, నేను నీకు ఆ దివ్య దృష్టి ఇస్తానన్నాడు. అమ్మమ్మ వద్దు వద్దు అంటే ధృతరాష్ట్రుడు సామాన్యమైన తెలివితేటలు కలిగినటువంటి వాడు కాదు. కాకపోతే ఏంటంటే ఆ తెలివితేటలన్నీ దుర్మార్గానికి ఉపయోగపడ్డాయి కానీ మంచికి ఉపయోగపడ్డాయి. అందుకని అబ్బే
పిల్లలు కొట్టుకొని చస్తుంటే నేను చూడలేను, అందుకని ఆ దివ్య దృష్టి ఏదో సంజయుడికి ఇస్తే అతడు చెప్తాడు నాకు, నేను వింటానన్నాడు. సరే అలాగే అన్నాడు. అంటే సంజయుడికి అదృష్టం, ఈ దివ్య దృష్టి అనేటువంటి అదృష్టం పట్టడానికి ఇలా పరోక్షంగా ధృతరాష్ట్రుడు కూడా కారణమయ్యాడు. ఆ ప్రకారంగా సంజయుడికి ఏమో దివ్య దృష్టి ఇచ్చాడు. ధృతరాష్ట్రుడితో చెప్పాడు, సరే నీవు అసమర్థుణ్ణి అని అంటున్నావు గనక, నీ చేతుల్లో ఏమీ లేదంటున్నావు గనక జరిగేదాన్ని చూస్తా ఉండు. ఈ జరగబోయేటువంటి విషయాన్ని, జరిగినటువంటి విషయాన్ని భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి మానవులందరికీ ఉపయోగపడే విధంగా నేను ఈ మొత్తాన్ని కథని గ్రంథస్థం చేయబోతున్నాను అని చెప్పి వచ్చాడు. హిమాలయాల్లో అక్కడ తన యొక్క ఆశ్రమంలో కూర్చొని ఈ కథ మొత్తాన్ని తన మనస్సులో తయారు చేసుకున్నాడు. అయితే మనస్సులో తయారు చేసుకున్నాడు కానీ అది గ్రంథస్థం కావాలి అంటే దాన్ని రాయటానికి ఒకరు కావాలి. అందుకని ఎవరా అని ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై విఘ్నేశ్వరుడే దీనికి సమర్థుడైనటువంటి వాడు అని చెబితే, అప్పుడు విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తే విఘ్నేశ్వరుడు వచ్చాడు. ఆయన ఎలుక వాహనం మీద పరిగెత్తుకుంటా వచ్చాడు. ఏమయ్యా పిలిచావు కదా, ఓ వ్యాస మహర్షి చెప్పు ఏమిటో నీ మాట, నేను ఎక్కువసేపు ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే కింద ఎలిక ఉంది, అది ఒక చోట కూర్చో బర్ర పరిగెత్తావు, అందుకని తొందరగా చెప్పు అన్నాడు. ఏమి లేదు, ఇలాగ నేను మహాభారతాన్ని తయారు చేసుకొని ఉన్నాను, దీన్ని గ్రంథస్థం చేయటానికి నువ్వు తప్ప ఇంకా సమర్థుడైనటువంటి వాడు ఎవరు లేరని బ్రహ్మదేవుడు చెప్పాడు, అందుకని నువ్వే దీన్ని రాయాలన్నాడు. సరే బ్రహ్మదేవుడు చెప్పాడు, నువ్వు అడుగుతున్నావు, నేను కాదంటానికి వీల్లేదు కనుక నేను అంగీకరిస్తాను, కాకపోతే ఏమిటంటే నువ్వు ఆపకుండా నాకు చెప్పాలన్నాడు. నువ్వు ఆపకుండా కానీ చెబితే నేను అలా రాసుకుంటా పోతా ఉంటా. మరి ఆపకుండా చెప్పాలి అనేటప్పటికల్లా మళ్ళీ వ్యాసుడిలో ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా ఏ విషయాన్నైనా సరే చెప్పాలి అంటే కొద్దిగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అట్లాంటప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఈయన్ని పిలవాలి. అందుకని చెప్పాడు, నేను చెప్పినటువంటి ప్రతి శ్లోకం నువ్వు అర్థం చేసుకుంటా రాయి, అలాగే ఆపకుండా చెబుతాను. ఓ అట్లాగనే అన్నాడు ఆయన. ఆయన ఏం ఆలోచన చేయలే, ఓ అలాగనే నేను అర్థం చేసుకుంటా రాస్తాను అన్నాడు. సరే ఆయన రాయటం మొదలుపెట్టాడు. ఈయన ఎక్కడన్నా కనుక ఏదైనా ఆలోచించుకోవాల్సి వస్తే అప్పుడు ఒక శ్లోకాన్ని అర్థం కానటువంటి భాషలో ఇస్తాడు. దీన్నే గ్రంథులు అని అంటారు. అలా ఇచ్చినప్పుడు దీని అర్థం ఏంటని కాసేపు ఆలోచిస్తాడు విఘ్నేశ్వరుడు. అంతలో ఆయన తర్వాత కథ ఆలోచించుకుంటాడు. ఈయన దీని అర్థం తెలుసుకొని రాయటం మొదలు పెడతాడు. ఆయన వెంటనే కథ చెప్తాడు. ఈ ప్రకారంగా మహాభారత రచన సాగింది. 3 సంవత్సరాల పాటు సాగింది. అది విఘ్నేశ్వరుడు రాస్తే 3 సంవత్సరాలు పెట్టింది. ఇది మహాభారతం. సరే గ్రంథులు అంటే ఎలా ఉంటాయండి అని కూడా మనకి సందేహం రావచ్చు. ఒక చోట వస్తుంది ఊరికనే సింపుల్, నదీ జలం కేశవ నారికేతు, నదీ జలం కేశవ నారికేతు, ఈ 4టిని అర్థం కలపాలంటే కుదరదు. అందుకని నదీ జలంలో నదీజ దగ్గర ఆపాల. నదీజ అక్కడ లం ఉంది కదా. తర్వాత కేశవలో కేశ, లంకేశ, అక్కడ వా ఉంది కదా. తర్వాత నారి ఉంది, వనారి కేతు. నదీజ లంకేశ వనారి కేతు, నదీ జలం కేశవ నారికేతు, నదీజ లంకేశ వనారికేతు. నదీ జలం అంటేనేమో నది యొక్క నీరు, కేశవ అంటే కృష్ణుడు లేకపోతే విష్ణువు. ఎక్కడ దానికి పొంతన కుదరతల్లా. కానీ ఇప్పుడు చూడండి, నదీజ నదికి పుట్టినటువంటి వాడ. పక్కన భీష్ముడు ఉన్నాడు, భీష్మ. నదీజ అంటే నదికి పుట్టినటువంటి వాడ. లంకేశ, లంకేశుడు అంటే రావణాసురుడు. వన హరి కేతు, ఆయన యొక్క వనం అశోకవనం. అశోకవనం యొక్క హరి శత్రువు, దాన్ని ధ్వంసం చేసిన వాడు ఆంజనేయుడు. కేతు, ఆంజనేయుడు ధ్వజంగా కలిగినటువంటి వాడు అంటే అర్జునుడు వస్తాడు. అంటే ఈ ప్రకారంగా ఆ అర్థం, అర్జునుడు అనే మాట తెలుసుకోవటం కోసం ఈ పదం యొక్క అర్థం ఈ రకంగా ఇవ్వటం జరిగింది. ఇక భారతాన్ని ఏమన్నారంటే భారతం పంచమో వేద సర్వశృతి సమూహోయం అన్నారు. భారతం పంచమ వేదం,
5వ వేదం. వేదాలు 4 కదా, కానీ దీన్ని 5వ వేదం అన్నారు. అంటే వేదాల యొక్క స్థానానికి చేర్చారు మహాభారతాన్ని. ఎందుకని ఇట్లా అన్నారు అంటే, వేదాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాలని కూడా కథలు కథలుగా, సంఘటనలు సంఘటనలుగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటట్టుగా, వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపించేటట్టుగా, వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అనేటట్లుగా ఈ వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ వినిపించడం వల్ల దీన్ని పంచమ వేదం అని అంటం జరిగింది. మహాభారతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి దేవతలంతా కలిసి మహాభారత రచన పూర్తయిపోయిన తర్వాత ఒక త్రాసు తెప్పించి ఒకవైపునేమో మహాభారతం పెట్టారు ఒక సిబ్బిలో, ఒక సిబ్బిలోనేమో లోకంలో ఉన్నటువంటి వేద విజ్ఞానం మొత్తాన్ని పెట్టారు. పెడితే ముళ్ళంట వేదం మహాభారతం వైపు చూపించింది. అంటే మహాభారతంలో ఉన్నటువంటి అర్థం కానీ, మహాభారతంలో ఉన్నటువంటి పరమార్థం కానీ, మహాభారతంలో ఉన్నటువంటి సంఘటనలు కానీ, మహాభారతంలో ఉన్నటువంటి ధర్మాధర్మాలు కానీ, ఇవన్నీ కూడా మహాభారతంలోనే అత్యధికంగా ఉన్నాయి, బరువైనటువంటిది అని దాన్ని మహాభారతం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది. ఇక ఈ మహాభారతాన్ని అందించినటువంటి వ్యాసుని సరస్వతి ఆవాసం అన్నారు. అంటే సరస్వతీదేవి యొక్క నెలవు, సరస్వతీదేవి యొక్క ఆవాసం అంటే ఇల్లు. ఏమిటి సరస్వతీదేవి ఆవాసం అంటే? వ్యాసుడు. మరి సరస్వతీదేవి అంటే ఎవరు? చదువుల తల్లి. కాబట్టి ఈ సరస్వతీదేవి యొక్క ప్రభావం అంతా కూడా, అంటే ఈ చదువు, ఈ జ్ఞానానికి సంబంధించిన విషయం అంతా వ్యాసుడే అనేటువంటి ఉద్దేశంతో. అంటే ఇందులో ధనుర్వేదం ఉంది, గాంధర్వ వేదం ఉంది, ఆయుర్వేదం ఉంది, రకరకాల వేద విజ్ఞానాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇందులో లేనిదికి ఎందులో లేదు. అదే చెప్పింది, ఏది హాస్తి తది అన్యత్ర ఎన్నే హాస్తి నచిత్ అని. ఇందులో ఒక అంకెల చమత్కారం ఉంది. అదేమిటంటే మహాభారతం 18 పర్వాలు. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. మహాభారతంలో పాల్గొన్నటువంటి అక్షౌహిణులు కౌరవులు 11, పాండవులు 7, మొత్తం 18 అక్షౌహిణులు. అంటే యుద్ధం జరిగింది 18 రోజులు, యుద్ధంలో పాల్గొన్నది 18 అక్షౌహిణులు. మహాభారతం 18 పర్వాల గ్రంథం. ఇక ఒక అక్షౌహిణిలో ఉన్నటువంటి ఏనుగులు 21,870. ఆ 2, 1, 8, 7 కుడితే 18. అలాగనే గుర్రాలు 65,610. 6, 5, 6, 1 కుడితే 18. కాల్బలం 1,09,350. ఆ 1, 0, 9, 3, 5 కుడితే 18. ఇట్లా ఒక్కొక్క అక్షౌహిణిలో ఉన్నటువంటి రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం వీటిని కూడినా వచ్చేది 18, 18, 18. ఇక మహాభారతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత. ఈ భగవద్గీతలో అధ్యాయాలు 18. అసలు మహాభారతానికి ఒక పేరుంది జయమని. దాని యొక్క సాంఖ్యక శక్తి 18. అంటే ఇలాగనో చూస్తే 18, 18, 18, 18 అని అన్ని 18 తోటి ఏర్పాటు చేశాడు వ్యాసుడు మహాభారతంలో. ఇదొక గొప్ప విశేషం. ఇక ఇంతకీ మహాభారతం వల్ల ఏమిటి ప్రయోజనం లోకానికి? ఇది ఒక్కటి తెలుసుకోకపోతే ఉపయోగం లేదు కదా. మహాభారతం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు ధర్మానికి బలం తక్కువైనా, అధర్మానికి బలం ఎక్కువైనా చివరికి విజయం సాధించేది ధర్మమే అని చెప్పి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించటమే మహాభారతం యొక్క ఉద్దేశం. అంటే అందుకోసం మహాభారతం చెప్పడానికి జరిగింది. కాబట్టి మానవుడు ధర్మ మార్గంలో నడిచి తన యొక్క జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి అని అంటే మహాభారతాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం మనకి దీంతో రుజువైపోతుంది. ఈ ప్రకారంగా మరి ఈ అవకాశాన్ని మనం మహాభారతం యొక్క విశిష్టతని, మహాభారతం యొక్క ప్రత్యేకతని తెలుసుకోవటానికి ఉపయోగించుకోవటం కూడా ఒక విధంగా నాకు చాలా సంతోషంగా ఉంది.